హలో ఫ్రెండ్స్, క్రాస్ కట్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువ ఉంది అని అంటే మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి? ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువగా ఉంది అంటే మరి షేప్ బెల్ట్ పరిస్థితి ఏంటి? ఇవన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. హ్యాండ్కి కర్వ్ని ఎలా తీయాలి, ఆర్మ్ హోల్ లూస్ తక్కువగా ఉండి చెస్ట్ లూస్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ని ఎలా ఇవ్వాలి, షేప్ బెల్ట్ చెస్ట్ మీదికి రాకుండా అలానే పొట్ట మీదికి రాకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఆర్మ్ హోల్ లూజ్ ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే మనం ఆర్మ్ హోల్ లూజ్ని ఎలా మార్కింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ 6 ఇంచెస్కి మార్క్ చేశాను. పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్కి మార్క్ చేశాను. కానీ మనకి ఆర్మ్ హోల్ లూజ్ 9.5 ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ అవ్వలేదు అంటే చంక దగ్గర తప్పకుండా వ్రింకిల్స్ వస్తాయి. సపోజ్ టైట్ అయింది అంటే చంక దగ్గర టైట్గా పట్టినట్టు ఉంటుందన్నమాట. బ్యాక్ పార్ట్ ఏముంది ఫ్రెండ్స్, అందరికీ ఒకేలా ఉంటుంది ఫ్లాట్గా. కానీ ఫ్రంట్ పార్టే కదా, వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా క్లాత్ని ఇచ్చాము అంటేనే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తే బ్లౌజ్ కుదిరింది అని అర్థం. ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ మీదనే బ్లౌజ్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. చంక దగ్గర ముడతలు రాకుండా నీట్గా ఉండాలి అంటే లోతుని ఎలా మార్కింగ్ చేయాలి, షేప్ బెల్ట్ మరియు పొట్ట మీదికి రాకుండా చెస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా డిజైన్ చేయాలి. బస్ట్ హెవీగా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ చిన్నదిగా వస్తుంది. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.